హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం తాటి రొట్టు, తాటి బూర్లు, తాటి గారెలోనండి. ఈ మామూలు బూర్లు కాదండి, ఇవి తాటి పండుతో తయారు చేసినవి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ తాటి పళ్ళు తెచ్చి ఈ గుజ్జు కడ తీసి ఇలా కేక్ లాగా పెద్ద రొట్టెలా కాల్చామండి. ఈ ఎలా కాల్చామన్నది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కాస్త లెంత్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే తాటిపండు పూర్తిగా మనం తెచ్చిన దగ్గర నుంచి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూపించాను. కొత్త వాళ్ళు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియో చూసి. ముందుగా తాటిపళ్ళు కోసం తాటి చెట్లు ఎత్తుతున్నామండి. మాకు కనిపించింది తాటి చెట్టు, అలాగే తాటిపళ్ళు కూడా అక్కడ పడతాయి, ఆల్రెడీ పడ్డాయి చూడండి. ఫ్రెండ్స్, మనం 2 తాటికాయలు తెచ్చుకున్నాం కదండి. ఈ తాటికాయలతో గారెలు, అలాగే ఒక అట్టు తాటిపండు అట్టు ఒకటి కాలుస్తాం. ప్రస్తుతం వీటిని ఈ తాటికాయలని మనం శుభ్రం చేసి గుజ్జు తీసుకోవాలి. ఈ గుజ్జు తీసుకోవడానికి మనకి ఇది ఒక ఐటెం ఉండాలి కంపల్సరీ. దీంతో తీస్తాం, ఎలా తీస్తాం చూడండి. ఒక్క తాటిపండులోని 3 టెంకులు ఉంటాయండి. ఆ 3 టెంకులు వేరు చేయాలి. అలాగే పై తొక్క అంతా కూడా శుభ్రంగా తీసేసుకొని టెంకులు పచ్చాక 3 టెంకులు పక్కన పెట్టుకున్న తర్వాత మనం వాటిని శుభ్రంగా గుజ్జు తీసుకోవాలన్నమాట. ఈ గుజ్జు తీయడం కాస్త కష్టంగా అనిపిస్తుందండి, కానీ ఇవన్నీ చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. రుచి కూడా చాలా అదిరిపోద్దండి. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. తొక్కలు పూర్తిగా వేరు చేసుకున్నామండి. ఈ తొక్కలు పక్కన పడిచేసిన తర్వాత ఈ టెంకలు ఉన్నాయి కదా, ఈ టెంకలతో మనం ఈ గుజ్జు తీయాలి. ఈ తాటి గుజ్జు తీయాలి. దీంతోనే చూడండి ప్రాసెస్ ఎలా తీస్తున్నాను. మీరు ఇదే కదండి, అన్నం వార్చి గిన్నెలు అట్టుకుంటారు కదా, కన్నాలు ఉండేది, దాంతో కూడా మీరు తీసుకోవచ్చు. చూడండి పేస్ట్ లాగా ఎలా అవుతుందో, ఐస్ క్రీమ్లా ఉంటుందండి. చూడటానికి అయితే చాలా స్మూత్గా ఐస్ క్రీమ్లా ఉంటుంది. ఇలాగే మొత్తం చేసుకోవాలి. అలాగే బెల్లం కూడా మనం కోరుకోవాలండి. బెల్లం కూడా పక్కన తీస్తున్నాం. ఈ బెల్లం కూడా మనం పిండిని బట్టి మనకి సరిపడగా మోతాదులు వేసుకోవాలి. ఓకేనా? ఇలా తీసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా, ఇవన్నీ తీసేసాం. అలాగే గుంజు కూడా తీసేసాం. చూసారా ఎంత వచ్చిందో.
ఈ మొత్తం పేస్ట్ని 2 భాగాలు చేసి ఒక భాగం గారెలు బూరెలకండి, ఒక భాగం తాటి రొట్టె కాలుతాం. ముందు గారెలకి బూరెలు కలుపుతున్నామండి. ఈ నూక వేసేది మనం కరాచీ నూక వేస్తున్నామండి. అలాగే బెల్లం కూడా వేస్తున్నాం. బెల్లం తీపి సరిపడంత వేసుకోవాలండి. మనకి బూరెలాగా అవడానికి కొంచెం గట్టిగా అవ్వాలి కాబట్టి నూక దాన్ని సరిపడగానే వేసుకోవాలి. గుజ్జును బట్టి నూకను బట్టి మీరు చూసుకొని క్వాంటిటీలు వేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడు వరి నూకని మనం ఇడ్లీ నూక కలిపి కాలుస్తాం. ఇది కూడా చూడండి వరి నూక ఇదే వేసానా. వరి నూక సగం ఇడ్లీ నూక సగం అండి. అలాగే బెల్లం కూడా కలిపేస్తున్నాం. వేసి పెద్ద గిన్నెలో మార్చుకున్నామండి. అది చిన్న గిన్నె అయిపోయింది. మీరు పూర్తిగా బియ్యం నూకతో కూడా వేసుకోవచ్చండి. అట్టు బియ్యం నూకతో వేసుకున్నా చాలా బాగా వస్తుంది. మనం బూర్లు గారెలు వేయటానికి సరిపడంత డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. పిండి కలిపిన వెంటనే మాత్రం మీరు గారెలు బూరెలు వేసుకోవచ్చండి. ఈ గారెలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. చేతికి అంటిపోతూ ఉంటుంది. ఎందుకంటే తాటి గుజ్జుని బెల్లం కదండి. చాలామంది పేపర్ పెట్టి వేస్తారు, లేదా చేతితో 2 చేతులతో ఇలా చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. లైక్ కొడితే చాలామందికి రీచ్ అవుద్ది ఈ వీడియో.
తాటిగారులు తాటి ఊర్లు రెడీ అయిపోయండి. ఆగండి కంగారు పడకండి, తాటి రొట్టె కూడా చూడాలి కదా, అది కూడా చూసేద్దాం. తాటి రొట్టె కోసం పెనంలో ఆయిల్ వేసుకుని రెడీ ఉంచుకున్నాం అండి. ఇప్పుడు తాటి రొట్టె కూడా వేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతసేపు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.